హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దు నుంచి మస్తు ఎండ కొట్టింది. మధ్యాహ్నం వేసరికి మస్తు మబ్బాయి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. వర్షానికి కిటికీ పక్కన కూర్చొని వేడి వేడి అన్నం తింటుండే అబ్బా ఏమన్నా అనిపించిందా. ఇక్కడ చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందే ఫుల్ బట్టలు ఉండే అవన్నీ విండేసినాను, కానీ వర్షానికి అస్సలు తడవకుండా ఎండిపోతాయి అనమాట. ఎందుకంటే బాల్కనీ లేచినా అసలు వర్షం ఏం పడదు, కాకపోతే ఎండ అయితే అస్సలు కొట్టదు అనుకోండి. ఇంకా అప్పటికి వర్షం తగ్గగానే మా గగన్కి స్కూల్కి టైం అవుతుంది. పికప్ చేసుకుందామని నేను మా ఆయన అయితే స్టార్ట్ అయిపోయినాము. కొత్త ఇంటికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాం తులసి మొక్క తీసుకుందామని. ప్రతిరోజు ఇదే రూట్లో పోతాము, రోజుకి ఒక్కసారని అనుకుంటా తీసుకోవాలని. ఈ రోజు రేపు ఎల్లుండని, కానీ ఏదో ఒక కారణంతో డిలే అయితే చేసిన. కానీ ఈ రోజు అయితే పట్టి కూర్చున్నాను, ఈరోజు ఎట్లయినా తీసుకుందామని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి ఎంత బాగున్నాయి, చెట్లన్నీ తీసుకోవాలనిపించింది. గ్రీనరీగా అయితే అదిరిపోయింది. నాకైతే స్పెషల్గా చెట్లు అంటే మస్తు ఇష్టం. కాకపోతే కొత్త ఇంటి దగ్గర అంత స్పేస్ లేదు, బయట ఉంది బాల్కనీలో. కాకపోతే అక్కడ పెడితే ఏంటంటే పిల్లలు పీకి పడేస్తారు. లోపల పెడదామంటేనేమో లోపల స్పేస్ లేదు. ఇంకా ఒక్కటి తీసుకున్నాం ఎక్స్ట్రా, ఏంటంటే తులసి మొక్కతో పాటు మనీ ప్లాంట్ కూడా తీసుకున్నాం. నాకు చాలా బాగా అనిపించింది. ఇది హ్యాంగ్ చేసుకోవడానికి ఉందన్నమాట. ఇట్లా మంచిగా తీగ పడుతుంది కదా, మంచిగా ఆక్సిజన్ కూడా వస్తుంది కదా అన్నట్టు తీసుకున్నాను. అప్పటికి వర్షం స్టార్ట్ అవుతుంది. మా ఆయన ఒకటే తిడుతుంది, నీకు ఎప్పుడు పని ఉండదా, ఖాళీ ఉన్నప్పుడు తీసుకోగాని పని ఉన్నప్పుడే వర్షం పడినప్పుడే తీసుకుంటావని మొత్తుకుంటుండే. అప్పటికి దెబ్బ తీసుకుంటున్నాను. నాకు ఏం తీసుకోవాలో కూడా అర్థమవుతుంది. తులసి మొక్కలు 2 రకాలు ఉంటాయి కదా, ఆ 2 రకాలు మీకు ఏదో తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. ఇంట్లో ఏది పెట్టుకోవాలో అది కూడా కామెంట్ చేయండి. నాకైతే ఏమి తెలియదు, ప్రేయర్కే ఉన్నాను. ఇంకా అక్కడే మట్టి అయితే ఫిల్అప్ చేసుకున్నాము. ఏంటంటే వర్షం పడింది కదా, వర్షంకి కొంచెం తడి ఉంటే లోపలికి అన్న తీసి ఆయననే వేసేసిండు అనమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ పడింది. మీకేంది అన్ని ప్రమోషన్లు చేస్తారు, మీకు అన్ని ఫ్రీగా వస్తాయి అని అనుకోకండి. మేము కూడా పైసలు పెట్టే ఉంటాం. అప్పటికి లైట్ గా వర్షం అయితే స్టార్ట్ అయింది. గగన్ అయితే మాతో పాటే ఉన్నాడు, మళ్ళీ వర్షంలో తడుస్తాడేమో అన్నట్టు. ఫస్ట్ అయితే గగన్ని మా ఇంటి దగ్గర వదిలేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చినాం. పూజకు కావాల్సిన పూలు సామాన్లు తీసుకుందామని. నాకేమో అన్ని కరెక్ట్ గా తెలియదు, ఒకవేళ తెలిసినా ఒకటి తీసుకొని ఒకటి మర్చిపోతాను. అట్లనే అయితే అన్ని ఒకే దగ్గర ఉన్నాయి కదా అని అన్ని ఒకేసారి అయితే తీసుకున్నాను. నాకేమన్నా రాకపోతే మిస్టేక్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం రాకుండా చేస్తాను అంతే తప్ప మీరు తిట్టకండి. ఎందుకంటే మీరు తిట్టే దాంట్లో నేను డిసప్పాయింట్ అయిపోతాను అనమాట. మీరు ఎంకరేజ్ చేయకుండా పర్లేదు, కానీ అసలు తిట్టకుండా డిస్కరేజ్ అయితే అసలు చేయకండి. ఇంకా పూజకు కావాల్సిన పూలు సామాన్లని తీసుకొని ఇట్లా స్టార్ట్ అయినామో లేదో ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. నిన్నైతే వర్షం మాతోనైతే ఒక ఆట ఆడుకుంది. 2 నిమిషాలు పడుతుంది, 2 నిమిషాలు ఆగిపోతుంది. బండి మీద ఉన్నంత సేపు పడుతూనే ఉంది. పక్కకు ఆపుకుంటున్నాం లేదో తగ్గిపోతుంది అనమాట. కొన్నిసార్లు అయితే ఆపుకున్నా కూడా ప్లేస్ లేదనమాట ఆగడానికి. మొత్తం తడిచి ముద్ద అయిపోయినాం. మా ఆయన అయితే ఇంకా డ్రైవింగ్ చేస్తాడు కాబట్టి ఆయన ఇంకెక్కువ తడిచిపోయింది అనమాట. వణుకుతున్న ముద్ద అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే చెప్పొద్దు, ఘోరంగా ఉంటుంది మా ఇంటి సైడ్ అయితే రూటు. ఇంకా ఎట్లనో అట్లా ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. మా ఆయన తడిచిన నీళ్ళన్నీ నా మీద అయితే పోసేసిండు. ఫైనల్గా ఈ ఇంటికి వెళ్ళే లోపు మాకు వాటర్ వస్తాయమని అది ఒక టెన్షన్. ఒక రోజు వస్తే ఒక రోజు రావు. ఇంకా మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆయన అయితే నీళ్ళు పట్టే అంతసేపు నేనైతే కూరగాయలన్నీ కట్ చేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను. ప్రతిరోజు మా ఇంట్లో నీళ్ళు పట్టేది ఎవరంటే మా ఆయననే అనమాట. నేను నీళ్ళు పట్టుకుంటా, నువ్వు ఏమన్నా పని చేసి అని చెప్పుకుంటాడు. నీళ్ళ దగ్గరికి నన్ను రానియాడు అనమాట. అది కొంచెం కష్టం పని, ఎందుకంటే ఒక రోజు నీళ్ళు వస్తే ఒక రోజు రావు కాబట్టి ఆయన మొత్తం రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఆయననే తీసుకుంటాడు. ఈ విషయంలో నేనైతే చాలా లక్కీ. వాటర్కి సంబంధించిన నాకు అసలు ఏమి సంబంధం లేనట్టే ఉంటాను. ఇంకా ఆ లోపు నేనైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు అయితే అప్పుడే పడుకున్నారు. ఇంకా ప్రశాంతంగా ఉంది, లేదంటే ఇల్లు మొత్తం ఒక్కటి చేస్తారు. ఇంకా వంటందలోపు వాళ్ళు వేసిరు, ఇల్లు మొత్తం ఖరాబ్ చేసిరు అనమాట. ఇల్లు అయితే చెత్తకుండి చేస్తారు, ఎంత నీట్గా పెట్టినా చెత్తకుండి చేస్తారు. ఇంకా నేనైతే డిన్నర్లోకి అయితే బీనీస్ కర్రీ అయితే చేస్తున్నాను. అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ వాష్ చేసిన తర్వాత కట్ చేస్తారు కదా, కానీ నేను అట్లా కాదు, ఉల్టా అనమాట. నేను రివర్స్, నేను కట్ చేసిన తర్వాత వాష్ చేస్తా. నాకేంటంటే బీనీస్ కర్రీ అంటే మస్తు ఇష్టం, ఎందుకంటే మా అమ్మ అంత బాగా చేసేది. మా అమ్మ అంత కాకపోయినా నేనైతే ఒక 70% అయితే మంచిగా చేస్తాను. మా ఆయనకు కూడా ఇష్టమే, కాకపోతే ఆయన ఏంటంటే కర్రీలాగా చేయమంటాడు, నాకేమో ఫ్రై ఇష్టం. ఇంకా మా ఆయనకి ఇష్టమని ఇంకా కర్రీలాగా అయితే చేసినాను. ఇంకా చపాతీ పిండి అయితే తీసుకున్నాను. ఏంది మీరు చపాతీ ఇట్లా తీసుకుతారు అని అనుకోకండి, ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే వెజిటేబుల్ చపాతీ చేస్తాను. కాకపోతే ఈ మధ్య మా ఆయననే తెస్తుండు కూరగాయలు. ఆయన ఒక్కడి తెమ్మంటే ఒక్కటి తెస్తాడు. ఇంకా ఆకుకూరలు, ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇవి అసలే తెస్తలేడు. ఇంకా నేను పోయినప్పుడు ఏంటంటే అన్నీ పట్టుకొస్తాను. ఇంకా అవన్నీ లేవు కాబట్టి నార్మల్ చపాతీ అయితే చేసేస్తున్నాను అనమాట. అవి కూడా స్మూత్గా సాఫ్ట్గా అయ్యేలాగా చేస్తాను, ఎందుకంటే పిల్లలు గట్టిగా నమ్మలేరు కాబట్టి వాళ్ళకి తినేలాగా ఉండాలి కాబట్టి మంచిగా సాఫ్ట్గా అయితే చేస్తాను. నాకు బాగా రోజు చేసి బాగా పర్ఫెక్ట్ అయిపోయింది. తొందరగా అయితే చేస్తాను. డబల్ లేయర్ అయితే చేస్తాను. ఇంకా కర్రీ అయ్యే లోపు చపాతీస్ కూడా అయిపోతాయి. ఆ లోపు మా ఆయన అయితే వాటర్ కూడా పట్టిస్తాడు అనమాట. మాకు వాటర్ అయితే పైనుంచి వస్తాయి, కింద వాటర్ ట్యాంక్లోకి ఇప్పితే ట్యాంకుల నుంచి మాకైతే వస్తాయి. ఆ నీళ్ళు ఒక రోజు వస్తే ఒక రోజు రావు, చూసి వాడుకోవాలి. కొంచెం వాటర్ ఇబ్బంది అయితే ఉంది. ఇంకా వాళ్ళు అంటే పబ్లిక్ మొత్తం వచ్చే వరకు అప్పటి వరకు ఇంకా సఫర్ అవ్వాల్సిందే. ఇంకా చపాతీలు కాల్చి ఆ లోపు మా అత్తమ్మ అయితే
అయితే పిల్లల్ని చూసుకుంటుంది, వాళ్ళని ఆడిపిస్తుంది. ఇంకా వేడివేడిగా చపాతీలు మా పిల్లలకి ఇచ్చేస్తే మా అత్తమ్మనే తినిపిస్తుంది. మొత్తం రెస్పాన్సిబిలిటీస్ అన్ని మా పిల్లల విషయంలో మా అత్తమ్మనే తీసుకుంటుంది. ఎందుకంటే తినిపించే విషయంలో అనమాట, మిగతా విషయంలో అన్నీ నేనే చేసుకుంటా కాబట్టి మా అత్తమ్మకైతేనే మా పిల్లలు తింటారు. నాకేంటంటే బాగా వేడివేడిగా తినడం ఇష్టం, మా పిల్లలకైనా మా ఇంట్లో వాళ్ళకి కూడా వేడివేడిగా ఇష్టం అనమాట. అంటే నాకు ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ టైంలో ఏంటంటే బాగా వేడివేడిగా తినడం అలవాటైంది. అంతకుముందు ఏంటంటే చల్లవైనా వేడివైనా ఫరక్ పడకపోయేది, ఏదైనా తింటుండే. ప్రెగ్నెన్సీ టైంలో బాగా అలవాటయ్యి ఇప్పుడైనా సరే నాకు వేడిగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది, ఏదైనా చల్లగా అస్సలు తినబుద్ధి అవుతలేదు. ఇంకా మా పిల్లలు అయితే చెప్పొద్దు, బంగారం లాంటి పిల్లలు. ఎంత మంచిగా కూర్చొని వాళ్ళ నాయనమ్మ తినిపిస్తుంటుంది, ఎంత బాగా టీవీ చూసుకుంటూ తింటున్నారు చూడండి. టీవీ ఎక్కువ చూడరు, ఎప్పుడో తినేటప్పుడే పెడతాము. ఈ మధ్య ఏంటంటే ఫోన్ కాకుండా టీవీ మీద పెడుతున్నాం, టీవీలో బొమ్మలు చూసుకుంటూ తింటారు. ఇంకా బీనీస్ కూర అయితే మస్తు అదిరిపోయింది అనమాట. ఇంకా వేడివేడిగా 2 చపాతీలు పెట్టుకొని కర్రీ పెట్టుకొని తింటే ఆహా ఏమన్నా అనిపించిందా. ముందే వర్షం పడుతుంది, ఈ వర్షానికి అస్సలు అన్నం తినబుద్ధి కాదు కాబట్టి ఇంకా చపాతీ అయితే చేసినాను. అసలు ఓపిక లేకుండా ఇంకా అన్నం ఏం తింటాంలే అన్నట్టు అయినా సరే ఓపిక లేకుండా సరే చపాతీ చేసుకొని తినేసిన అనమాట. ఇంకా చపాతీ తినేసి పిల్లలతోని ఆడుకొని నైట్ పడుకునేసరికి 1 అయింది. పొద్దున అలారం పెట్టుకున్నా, ఆ అలారం టైంకి నేను అస్సలు లేవలేకపోయినా, ఇంత కూడా సౌండే రాలేదు. లేచి టైం చూస్తేనేమో 4 అయ్యింది. నేనైతే పెద్ద షాక్ అయిపోయినా, మస్తు డిసప్పాయింట్ అయినా సరే ఇంకా చేసేది ఏం లేదు కదా అన్నట్టు దబదబ లేచి పనులన్నీ చేసేసుకున్నాను అనమాట. నాకేందంటే కార్తీక మాసంలో పొద్దున్న లేచి తొందరగా పనులు చేసుకోవాలనిపిస్తుంది, కానీ నేను పొద్దుంతా అసలు ఒక్కసారి కూడా ఇట్లా ఒరుగాను అనమాట. నాకు నైట్ పడుకునేసరికి 1-12 అవుతుంది. మొత్తం టైర్డ్ అయిపోతాను, నిద్ర అస్సలు ఉండదు, లేవలేకపోతాను అనమాట. అలారం పెట్టుకున్నా కూడా సౌండ్ వినిపించాలనంత నిద్రలోకి వెళ్ళిపోతాను. మా ఆయనకి మెలకు వచ్చినా కూడా లేపడు ఒక్కొక్కసారి, ఆయన అట్లా ఉంటాడు. ఆయన ఏంటంటే నేను లేపితే మళ్ళీ ఆయన నీడ లేపుతానేమని ఆయనకు ఒక టెన్షన్ అనమాట. ఇంకా దబదబా 4 o'clock లేచినా కాబట్టి 5 వరకు అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మా అత్తమ్మ పిల్లలు అయితే పడుకున్నారు, పాపం మా ఆయన అయితే లేచినాడు, ఎందుకంటే వీడియో తీయమని చెప్పిన. ఇంకా ఆయననే లేచి వీడియో అయితే తీస్తున్నాడు. మా ఇంటి దగ్గర అయితే చెప్పొద్దు సామ్ ఉంటుంది, ఎందుకంటే ఇంకా ఎవరు రాలేరు, అందరు వచ్చిన తర్వాత అడావిడి ఉంటుందేమో. కానీ ఉన్న రోజులు అయితే ఏదైనా పండుగలు వస్తే పండుగలు వచ్చినట్టే లేదు, ఒక్కరమే చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఏదైనా సరే మా ఫ్యామిలీతో మేము చేసుకోవడం అంటే బాగానే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మాకు పీస్ఫుల్ ఉండడం ఇష్టము, కాకపోతే ఈ ఫెస్టివల్ టప్పుడు కూడా పీస్ఫుల్ ఉండాలంటే ఎట్లనో అనిపిస్తుంది, అదొక్కటే డిసప్పాయింట్. ఇంకా కడప అయితే పుదిచ్చేసినాను, లోపటి నుంచి పుదించాలి అని చాలా మంది చెప్పినారు. నేను మళ్ళీ కూడా చెప్తున్నారు, చాలా మంది బయట నుంచి పుదించమంటున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే లోపటి నుంచి పుదించాలి. ఇంకా బయటంతా ఆకలంతా కడిగేసి లోపటైతే కడప అయితే కుదించేసి ఇంకైతే అలికిన అనమాట. నాకైతే సరిగ్గా అలకడం రాదు, మా అత్తమ్మని అలుకుతుంది. అలకడం అయితే బాగానే అలుకుతా, కాకపోతే దాని మీద ముగ్గు ఉంటుంది కదా, ముగ్గు వేయడం రాదు. ఇంకా మా అత్తమ్మ లేస్తే ఏంటంటే ఆమెనే వేస్తుండే, కాకపోతే ఆమె పడుకొని ఉంది. ఇంకా ఎందుకులే డిస్టర్బ్ చేయడము, పిల్లలతోని పొద్దంతా ఆడుకొని ఆమె కూడా అలసిపోతుందిలే అన్నట్టు ఇంకా పిల్లలతో పాటు పడుకుందనమాట. ఇంకా ఆ లోపు నేనైతే అలికేసినాను. ఇది జాజ్ అలుకుతారు కదా, జాజ్ అలికినాను. ఇంకా దాని మీద నాకు వచ్చినట్టు ఇంకా ముగ్గు అయితే వేసేసినాను అనమాట. అప్పటికి లేట్ అయిపోతుంది, నాకేమో టెన్షన్, ఎందుకంటే అలారం మోగలేదు, ఇంకా టైంకి అవుతుందో కాదో అన్నట్టు దబ్బ చేస్తున్నాను. ఏంటంటే కొంచెం తొందరగా లేస్తే ఏంటంటే మెల్లగా పీస్ఫుల్గా చేసుకోవచ్చు. అంటే పూజ ఎప్పుడైనా సరే మనం చేసేదే ప్రశాంతత కోసమే, ఆ పూజ కూడా అడావిడి చేస్తే ఆ ప్రశాంతత ఏముంటుందిలే అన్నట్టు నా ఫీలింగ్. నేను ఏంటంటే తొందరగా లేచి మెల్లగా చేసుకుందాంలే అనుకున్నా, కానీ అలారం మోగలేదు, నాకు పెద్ద దెబ్బ పడిపోయింది. అప్పటికి ఆ దేవుడు కరుణించినట్టుండు, 4 గంటలకు మెలకు వచ్చింది, దబ్బుని లేచి కూస్తున్నాను, ఏమైందో అన్నట్టు. ఎంత టైం అయిపోయిందని చూసేసరికి 4 అయింది. అమ్మో 4 అయిందా అన్నట్టు ఒక డిసప్పాయింట్ ఉండే. ఇంకా ఏం చేస్తాం, లేట్ అయితే లేచినాం, ఇంకా దానికి బాధపడుకుంటూ కూర్చుంటే ఏం చేసేది లే అన్నట్టు దెబ్బ అయితే పనులు చేసుకున్నాను. అంటే ప్రశాంతంగా చేసేది పోయి ఫాస్ట్గా అయితే చేసేసినాను. ఇంకా మా ఆయన ఏంటంటే వీడియో తీస్తుండు, ఆయన హెల్ప్ చేయలేడు. మా అత్తమ్మ నేను హెల్ప్ అడగలేను, ఆమె పడుకుంది. పిల్లలు అంటారా, వాళ్ళు వాడుకుంటేనే బెస్ట్, లేస్తే ఇంకా ఎక్కువ పని అయిపోతుందని ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మెల్లమెల్లగా లోపలికి తుడుచుకుంటూ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ వచ్చిన. ఎంత ఇల్లు ఉడిచినా సరే ఆ ఇల్లు ఉడవడానికి 1 గంట సేపు అవుతుంది. ఎందుకంటే నార్మల్గా అయితే ఒక 5 నిమిషాలలో ఉడవచ్చు, గంట ఎందుకు అంటున్నా ఇల్లు మొత్తం బొమ్మలు వేస్తారు, మంచం కింద, సోఫా కింద, చైర్ల కింద, కార్ల కింద, ఏడ పడతాడు బొమ్మలు. ఆ బొమ్మలన్నీ తీసుకుంటూ ఇల్లు ఉడిచేసరికి నాకైతే దగ్గర ఒక అర్ధగంటనన్నా పడుతుంది. ఎందుకంటే చిన్న ఇల్లు కాబట్టి ఎక్కువ సామాన్లు ఉన్నాయి, ఆ సామాన్లన్నీ జరుపుకుంటూ ఊకేసరికి నాకు అర్ధగంటనన్నా పడుతుంది. ఇంకా తుడవడం అంటే ఈజీ అనుకోండి, దెబ్బ ఏడబడతాడు అది తుడవచ్చు. పిల్లలు మళ్ళీ డిస్టర్బ్ అవుతారేమో అన్నట్టు మెల్లమెల్లగా చేసుకుంటున్నా. అయినా సరే వాళ్ళు ఫుల్ నిద్రలు ఉన్నారు, డీప్ నిద్రలు ఉన్నారు. కొంతమంది పిల్లలకి ఇంత సౌండ్ వస్తే దబ్బుని లేచి కూర్చుంటారు, కానీ మా పిల్లలు అట్లా కాదు, సేమ్ నాలాగానే మస్తు వండుకుంటారు. నాకు ఈ మధ్య టైం లేక నేను సరిగ్గా వండుకుంటలేను, కానీ నాకు నిద్ర పోటీ పెడతా, ఫస్ట్ ర్యాంక్ వస్తా, గిన్నిస్ రికార్డింగ్ లెక్కుతాను, అంత నిద్రపోతాను. మా చిన్నోడు ఒక్కడే నైట్ పడుకునేటప్పుడు మస్తు సతాయిస్తాడు, అస్సలు వాడుకోవడం, వాడిని వండబెట్టేసరికి 12, 1 అవుతుంది, ఒక్కొక్కసారి 2, 3 కూడా అవుతుంది.
అవుతుంది. మళ్ళీ పొద్దున్నేమో 11-12 గంటలకు లేస్తాడు మహారాజు. పాపం మా గగ్గని ఎప్పుడు పడుకోబెడితే అప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు లేపితే అప్పుడు లేస్తాడు. నైటే పనులన్నీ చేసుకున్నా కాబట్టి పొద్దున్న లేచేసరికి అన్ని ఈజీ అయిపోయినాయి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసినాను. నాకు అసలు రెడీ కావడానికి టైం కూడా లేకుండే 10 నిమిషాల్లో రెడీ అయిపోయినాను. ఇంకా దేవుడిని అయితే మంచిగా అలంకరించినాను. నాకు రెడీ కావడానికి 10 మినిట్సే పట్టినాయి. 5 మినిట్స్లో రెడీ అయిపోయినా. 5 మినిట్స్లో శారీ కట్టుకున్నా. నేను శారీ కట్టుకొని ఎక్కువసేపు ఉండలేను, నేను అసలు మెయింటైన్ చేయలేను. కాకపోతే పూజలప్పుడు, పండుగలప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కట్టుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు అనుకోండి. ఎప్పుడు నేను డ్రెస్సే ప్రిఫర్ చేస్తాను. లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను ఏమంటారు పిండితోని దీపాలు అయితే చేసినాను. ఇవి ఎట్లా చేస్తారో కూడా నాకు తెలియదు, ఫోన్లో చూసి చేస్తున్నాను. నేను ఫస్ట్ దేవుడిని మొక్కుకున్నా, మంచిగా వచ్చేలాగా చూడు దేవుడా అంటే దేవుడు నిజంగా మంచిగా వచ్చేలాగా చేసిండు. నేను దేవుడిని బాగా నమ్ముతాను, నాకు అన్ని ఇస్తాడు దేవుడు. కొన్ని టైమ్స్ కష్టాల్లో ఉన్నానేమో, అప్పుడు కూడా నన్ను ఆదుకున్నాడు. కాకపోతే ఫస్ట్ టైం నాకు దేవుడి మీద మస్తు కోపం వచ్చింది. అది ఎప్పుడు అనుకుంటున్నారా, మొన్న అనమాట ఇన్సిడెంట్ అయింది కదా, ఒక యాక్సిడెంట్. అబ్బా అదైతే నేను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను. ఆ ఇన్సిడెంట్ కూడా నాకు ఏడుపు వస్తుంది, ఎందుకు ఏమో తెలియదు, ఎమోషనల్ అయిపోతున్నాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను అంత ఫీల్ అవ్వలేను. ఎందుకు దేవుడా ఇట్లా చేసినావు అనిపించింది. ఇప్పటి నుంచి అయినా సరే ఎవ్వరికి ఏం కాకుండా అందరినీ హ్యాపీగా ఉండేలా చూడు అని మొక్కుతున్నాను దేవుణ్ణి. నేను ఎట్లా అంటే నేను కానీ మా ఫ్యామిలీ మొత్తము అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటాం. ఎప్పుడు ఏమవుతుందో తెలుస్తలేదు కాబట్టి అందరూ జాగ్రత్త ఉండండి, అందరితో మంచిగా ఉండండి. కోపాలు, ఈగోలు అంటూ ఎటు వెళ్ళకుండా అందరితో హ్యాపీగా ఉండండి. అవి పెట్టుకోవడం వల్ల ఏముంటుంది చెప్పండి, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉండమో తెలియదు. కాబట్టి ఇంకా నేనైతే మంచిగా దీపాలు అయితే చేసినాను. నేనైతే తులసి కోట అయితే చేసినాను కదా, దానికి మంచిగా పసుపు అయితే పెట్టేసిన అనమాట. నాకు ఎంత మంచిగా అంటే పసుపు పెట్టి బొట్టు పెడితే ఒక మంచి ఫీల్ వస్తుంది, మంచి వైబ్ వస్తుంది, డివోషనల్ వైబ్ వస్తుంది, ఒక బ్లెస్సింగ్ ఫీల్ వస్తుంది అనమాట. ఇంకా మంచిగా పసుపు అంతా నిండుగా రాసి ఇంకా కుంకుమతో బొట్లు అయితే పెట్టినాను. తులసి మొక్క అనేది 2 రకాలు ఉంటుంది కదా, ఆ 2 రకాలలో రెండిట్లో ఏది ఇంట్లో పెట్టుకుంటే మంచిదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఒకటి తెచ్చిన, ఆ రెండిట్లో ఏ రకమో కూడా నాకు తెలియదు. ఇంకా దాంతోపాటు నిన్న తెచ్చినాం కదా ఉసిరికాయ చెట్టు, ఆ ఉసిరికాయ చెట్టు కూడా తులసి మొక్కతో పాటు పెట్టి ఇంకా పూజ చేద్దామని స్టార్ట్ అయితే చేసినాను. మా కిచెన్ బాల్కనీ విండో కింద గ్రిల్ పైన అయితే అడ్జస్ట్ చేసినాం. కొంచెం అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టమైంది, ఎందుకంటే స్పేస్ తక్కువ ఉంది కదా. నాకేంటంటే చిన్న బాల్కనీ ఉన్న పర్లేదు, కింద కూర్చొని పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటే బాగుండేది అనిపించింది. అప్పుడే కదా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అంత స్పేస్ లేదు కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా దీపాలు పెట్టడానికి కూడా స్పేస్ లేదని ఒక ప్లేట్ పెట్టి దాని మీదనే ముగ్గు పెట్టి ఇంకా పసుపు కుంకుమ పెట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయితే చేసేసినాను. ఇంకా నేను పూజ చేసే టైంకి 6:15 6:20 అవుతుంది అరౌండ్. వెదర్ అయితే చాలా బాగుంది. మా ఇంటి పక్కనే అడవి కాబట్టి మస్తు మంచు కురుస్తుంది అనమాట. వర్షం అయితే ఏం లేదు, ఒకవేళ వర్షం వచ్చినా ప్రాబ్లం లేకపోయేది, ఎందుకంటే పైన షట్టర్ ఉంది కాబట్టి. ఇంకా తులసి కోటకి వస్త్రం వేసి నేను మా ఆయన కలిసి ప్రశాంతంగా ఒక 15-20 మినిట్స్ అయితే పూజ అయితే చేసినాము. అప్పటికి పిల్లలు మా అత్తమ్మ లేవలేరు, మేము ఇద్దరమే ఉన్నాం. నాకేందంటే మా ఆయనతోని ఏ పని చేయాలన్నా ఇష్టం అనమాట. అది పూజ ఒక్కటే కాదు, ఏదైనా డిసిజన్ తీసుకోవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా ఇద్దరం కలిసి చేయడం ఇష్టపడతాను. మా ఆయన కూడా అంతే, ఏదైనా కావాలన్నా డిసిజన్ తీసుకోవాలన్నా నన్ను అడిగిన తర్వాతనే చేస్తాడు. మా ఇద్దరి మధ్యలో ఇంత అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మేము ఎంత హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్యలో మాట్లాడుకొని డిసిజన్ తీసుకోండి, ఇద్దరు కలిసి పనులు చేస్తే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్తున్నాను, పెద్ద ఓవర్ యాక్షన్ చేయకమ్మా అని అనుకోకండి. నాకు తెలిసిందే చెప్తున్నాను, ఏమైనా తప్పుగా ఉంటే ఏమనుకోకండి. మీకు తెలిసింది మాకు చెప్పండి, మేము కూడా చేంజ్ చేస్తాము. ఇంకా మా పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. మాకు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు, మేమే తీసుకుంటున్నాము. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నా, కానీ ఇంట్లో పూజ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే కంపల్సరీ టెంపుల్కి అయితే వెళ్తాను. మీరు పూజ ఎట్లా చేసుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇట్లా అయింది. ఈ రోజు అయితే ఎన్నో తుఫాన్ వచ్చేటట్లే ఉంది. మా లయ ఈరోజు 4 గంటలకు లేచింది. ఈ రోజు అయితే పూజ మొత్తం చేసుకుంది. పూజ ఎట్లా అనిపించింది చెప్పు? పూజ అయితే మంచిగా అయింది, కానీ నాకు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా. మస్తు డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే నేను 2:30కి అట్లా అలారం పెట్టుకున్నా, నాకు అలారం సౌండ్ వినిపించలేదు. 4 o'clock అప్పటికి డబ్బులు లేచి చూసేసరికి 4 అయింది. నీకు ఒకటి చెప్తాను, తిట్టవద్దు. ఏంది చెప్పు? నాకు అప్పటికి అలారం వినిపించింది 2:30 3 o'clock నుంచే వినిపిస్తుంది, కానీ నన్ను లేపుతుందని నేను సపోర్ట్ చేయకుండా వండుకున్నా. ఈమెకు భక్తి ఎంత ఉందో, అసలు లేస్తారా లేవదా అని చెక్ చేసి అక్కడ 4 గంటలకు లేచింది. ఎప్పటి నుంచో చెప్తున్నా నేను పూజ చేసుకుంటా, నీకు మెలకు వస్తే లేపంటే కూడా కావాలని కాదు. అందరు ఇంట్లో ఎట్లుంటుంది చెప్పండి, ఇంట్లో పూజలు అయినా సరే, పొద్దుగా లేచి చేసే పనులు అయినా సరే, అన్ని పనులు వైఫ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో హస్బెండ్కి లేచి ఓన్లీ కాఫీ ఇచ్చి తినిపియనికైనా లేపుతారు. మా ఇంట్లో అట్లా కాదు,
పూజ ఉన్నా ఏమైనా కార్యక్రమం ఉన్నా ఏమున్నా సరే ఈమెతో పాటు నేను అసలు లేవాలి, కార్తీక నేను కూడా చేయాలి. కార్తీక మాసం పూజ ఇద్దరు భార్యాభర్తలు చేయాలి, కానీ నీకు అట్లా తెలియదు. కావాలని టెస్ట్ చేసినావా? సరే సరే ఇప్పుడు అయితే మంచిగా అయింది, కానీ ఎట్లా ఇప్పుడు నీకు ఎట్లా అనిపించింది పూజ ఫైనల్? కరెక్ట్ టైంకి అయితే చేసినాను, అంటే దబ్బ చేసిన. ముందు లేస్తే ఏంటంటే మెల్లగా చేసేదాన్ని, ఇంకా లేట్ లేసిన కాబట్టి ఫాస్ట్ అంటే ఇక మాకున్న దాంట్లో చిన్న దాంట్లో చేసినాము. ఇక్కడ అయితే పూజ కోసం అంటే తులసి మొక్క పెట్టేసి అక్కడ దీపాలు అయితే పెట్టేసినాం ఆయన గుడి. సో మాకు డిసప్పాయింట్ ఏంటంటే తులసి చెట్టు బయట పెట్టుకొని పూజ చేసి లేదు, అంటే ప్రశాంతంగా కూర్చొని చేయడానికి లేదు. అండ్ అదే విధంగా ఆ గుడి కూడా మా కిచెన్ లో ఉంది. చాలా మంది అంటారు టెంపుల్ కిచెన్ లో పెట్టారు, నాన్ వెజ్ వండినప్పుడు ప్రాబ్లం అవుతుందని. సో దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం, గుడిని కూడా తీసి హాల్లో పెడదాం అనేసి. సో ఇక చిన్న ఇల్లు, ఆ చిన్న ఇంటిని కూడా మేము ఇంకా పెద్దగా మార్చుకోవడానికి ట్రై చేసినాం, అయినా కూడా కొంచెం ఇరుకులో మేము సర్దుకుపోతున్నాం.